కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం ఇతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆచార్య కైంకర్యంగా సాగుతున్న ఈ అధ్యయనంలో భగవద్గీత యొక్క సారాన్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా ప్రశ్నోత్తరాల రూపంగా మనకి అందించారు. 18వ అధ్యాయంలో ఉన్నాం. 18వ అధ్యాయంలో 44 శ్లోకాల అర్థాన్ని మనం తెలుసుకున్నాం. 6970 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. తర్వాత గ్రంథాన్ని చదువుకుందామా? మరి కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాల గురించో వాటిని కూడా వివరించబోతున్నారా ఈ 18వ అధ్యాయంలో? ఇదిగో ఇప్పుడిక 45వ శ్లోకం నుంచి ప్రారంభించబోతున్నారు. వెళ్దామా అందులోకి? సరేనండి, ఇప్పటికి నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏం జరగబోతోందో. 45వ శ్లోకం చూడు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తశృణు. అన్వయం: స్వే స్వే కర్మణి అభిరతః నరః సంసిద్ధిం లభతే స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తశృణు. తాత్పర్యం: తన విద్యుక్త కర్మయందు ఆసక్తి గల మనుష్యుడు మోక్షమును పొందుచున్నాడు. తన కర్మయందు ఆసక్తుడైన వాడు మోక్షమును ఏ విధంగా పొందుచున్నాడో వినుము. విద్యుక్త అంటే విధి, ఉక్త అనే 2 పదాలు కలిసి విద్యుక్త అయింది. తాను తప్పనిసరిగా చేయవలెనని చెప్పబడిన అని అర్థం. ఓహో, ధర్మశాస్త్రములలో చెప్పబడిన వాటిని చేయడం అన్నమాట. అవును, ప్రతివారికి కర్తవ్యాలుంటాయి కదా, అవి. ఇదేదో కర్మయోగ సూత్రంలా ఉన్నదే. అదేను, కర్మయోగం అంటే గుర్తుందిగా. తాను చేయవలసిన పనిని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, ఆయన చెప్పినదే చేస్తున్నాను, ఆయన సేవగా చేస్తున్నాను అనుకుంటూ చేయడం. గుర్తుంది, ఒక దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ దుకాణపు యజమాని చెప్పినట్లు చేసినట్లుగా అని మీరు ఇదివరకు వివరించారు. అంతేను, అంత మాత్రం చేత మోక్షం వచ్చేస్తుందేం అనే శాస్త్రాలు చెప్తున్నాయి. సద్గ్రంథాలు పారాయణ చేయగా మనస్సులో మురికి క్రమంగా తొలగిపోయినట్లుగా చేస్తున్న ప్రతి పని భగవత్ కైంకర్యం అయిపోతూ ఉంటే క్రమంగా మోక్ష విరోధులన్నీ ఒక్కొక్కటి జారుకుంటాయి. చేస్తున్న ప్రతి పని అంటే ప్రతి ఒక్క పని అని అర్థం. మినహాయింపులు లేవు. సంకల్పితంగా చేసే పనులు, అసంకల్పితంగా చేసే పనులు కూడాను. అయితే శాస్త్రం చేయవద్దన్న పనులు మాత్రం చేయకూడదు. బలవంతంగా అయినా విరమించుకోవాలి. ఎందుకని? శాస్త్రం అంటే భగవంతుడు ప్రవర్తింపచేసిన నియమావళి. అందులో వద్దన్న పని చేస్తూ ఇది నువ్వు చేయమని చెప్పిందే అని ఎలా అంటావు? అవును, నిజమే. కానీ ఏ పనులు చేయవద్దన్నాడో ఎంతకని శాస్త్రాలు చదువుతాం, ఎంతకని గుర్తుంచుకుంటాం? సింపుల్, ఒక కొండ గుర్తు పెట్టుకో చాలు. నీ పని వలన ఇతరుల మనస్సులు కానీ శరీరములు కానీ కలత పొందుతున్నాయా లేదా అని చూసుకో. కలత చెందే పనులని వద్దనే చెప్తాడాయన. అయితే వైద్యుడు రోగి మంచి కోసం శరీరానికి కోతలు పెట్టడంలా ఇతరుల మంచి కోసం చేసే చిన్న చిన్న కలతలకి మినహాయింపు. అంతే. ఇంత మాత్రం చేత కర్మయోగం అయిపోతుందా? ఇది మోక్షాన్ని ఎలా ఇస్తుంది? మోక్షం అనేది చాలా గొప్ప ఫలం. ఆ ఫలాన్ని మనం ఏదో ఒకటి చేసి పొందలేం, అసాధ్యం. భగవంతుడు సంతోషించి ఇవ్వవలసిందే. ఇక్కడి వరకు అర్థమైందా? అయింది. ఇదివరకే చెప్పారు ఈ విషయాన్ని. ఇక 46వ శ్లోకం చూడు. యథ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అన్వయం: యతః భూతానాం ప్రవృత్తిః ఇదం సర్వం ఏన తతం తం మానవః స్వకర్మణ అభ్యర్చ్య సిద్ధిం విందతి. తాత్పర్యం: ఎవరి నుండైతే ఈ సమస్త జనుల ప్రవర్తన జరుగుతూ ఉన్నదో, ఎవరి చేత ఈ సమస్తము వ్యాపించబడి ఉన్నదో వానిని తన కర్మల చేతనే అర్చించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు. బాగుంది. ఎవరి నుండి సమస్త జనుల ప్రవర్తన జరుగుతోందో అనేసరికి మనం చేసే ప్రతి కర్మ ఆయన వలననే అని తెలిసిపోయింది. ఎవరి చేత ఈ సమస్తము వ్యాపించబడి ఉన్నదో అనేసరికి తనకి తెలియకుండా మనమేమీ చెయ్యలేము అని అర్థమవుతోంది. అంతేనా? అంతే. 7వ అధ్యాయంలో మయా తతమిదం సర్వం అని, 9వ అధ్యాయంలో మయాధ్యక్షేణ ప్రకృతి అని, 10వ అధ్యాయంలో
అహం సర్వస్య ప్రభవ అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పుకున్నాడు కదా. ఆయన అనుమతి లేనిదే ఏదీ జరగదు, ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు. అయినా ఆశ్చర్యం, ఆయన వద్దన్న పనులకి సిద్ధపడుతూ ఉంటాము. జన్మ జన్మల నుంచి, ఇంకా చెప్పాలంటే అనాది నుంచి ప్రకృతి మండలంలో తిరగ్గా అంటుకున్న రజోగుణ తమో గుణములు ప్రేరేపించడంతో వద్దన్న పనులకి సిద్ధపడతాం. ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. ఆ పని కూడా ఆయనే చేసేస్తే బాగుండు. చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. అందుకనే ఈనాటికైనా సత్వరజస్తమో గుణాల ఉనికిని తేడాను గుర్తించగలుగుతున్నాం. అలా కాదు, అలా అంచెలంచెలుగా కాదు, ఒక్కసారి చటుక్కున మనని తీసుకుపోరాదా మోక్షానికి. అచేతనమైతే నువ్వన్నట్లే చేస్తాడు. మనం చేతనలం కనుక మన చేత అవుననిపించి తీసుకుని వెళ్ళాలి. అందుచేత దశలు తప్పవు. ఆ దశలలో ఒక భాగమే మన విద్యుక్త ధర్మాన్ని మనం ఆయన సేవగా చేయడం. అదే ఆయనకి మనం చేసే అర్చన. కేశవాయ నమః, నారాయణాయ నమః అంటూ చేసే అర్చనకి ఎంత సంతోషిస్తాడో అంత సంతోషిస్తాడు ఈ కర్మయోగం వలన అని అర్థమా? అంతకన్నా ఎక్కువే సంతోషిస్తాడు. ఎందుకంటే కేశవాయ నమః, నారాయణాయ నమః అని పుష్పాలు సమర్పిస్తూనే మనలో చాలామంది చాలా పర్యాయాలు నా అనారోగ్యం బాగు చెయ్యి, నా కొడుకి ఉద్యోగం వేయించు, నా కూతురి పెళ్లి చెయ్యి, నాకు డబ్బులు ఇయ్యి అని మన కోసం అడిగేస్తూ ఉంటాం. కానీ కర్మయోగానుష్ఠానంలో మాత్రం సమస్తము ఆయన సంతోషం కోసమే అయి కూర్చుంటుంది. బ్రాహ్మణ క్షత్రియాదులందరికీ ఇంతేనా? ఇంతే, అందులో తేడాలేమీ లేవు. మరైతే కొంతమంది మంచి మంచి పనులు, కొంతమంది కుళ్ళు పనులు చేయడమేం? నీ కుడి చేయి మంచి పనులని, ఎడమ చేయి కుళ్ళు పనులని చేసినట్లా? అలా కాదు, రెండు చేతులు అవసరమే, పనులన్నీ అవసరమే. ఎందుకో ఇది మంచి పని, ఇది కుళ్ళు పని అని అనుకోవడం అలవాటైపోయింది. దౌర్భాగ్యం వల్ల, బుద్ధిహీనత వలన. నోటికి ఎంత ప్రాశస్త్యము ప్రాధాన్యత ఇవ్వాలో విసర్జక అవయవాలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వవలసిందే, లేకపోతే మనుగడ లేదు. అవుననుకోండి. అయినా చూడు, ఓ ఉదాహరణ చెప్తాను. ఓ స్వామీజీ ఓ పెద్ద యాగం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలకి యాగశాలలో పని, మరి కొంతమందికి వచ్చేవారికి మర్యాదలు చేసే పని, ఇంకా కొంతమందికి ప్రసాదాలు పెట్టే పని, మరి కొంతమందికి శుభ్రం చేసే పని అప్పచెప్తారు. ఎవరికి అప్పచెప్పిన పనిని వారు ఇది స్వామీజీ చెప్పారు అనే నిష్ఠతో చేసినాడు వారి గురించి స్వామీజీ చాలా సంతోషిస్తారు. అలాగే భగవంతుడు కూడా ఎవరెవరు ఎలాంటి కర్మలు చేయాలో నిర్దేశించి కర్తవ్యోపదేశం చేశాడు. ఆయన చెప్పాడు కనుక చేస్తున్నాను అనే భావనతో అది ఏ పనైనా చేసేస్తే ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషమే మనకి మోక్షకారణం అవుతుంది. ఎవరికి ఏది చెప్పాలో ఆయన ఎలా నిర్ణయిస్తాడు? అనాదిగా మనం జన్మలు ఎత్తుతూనే వస్తున్నాం కదా. ఆ పరంపరలో సత్వరజస్తమో గుణాలు మనలో ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక జన్మ ఎత్తబోయే సమయానికి మనకి ఏ గుణం కాస్త ఉద్రిక్తమై ఉంటుందో ఆ గుణానికి సంబంధించిన పనులను ఎక్కువగా చేస్తాం ఆ జన్మలో. ఆ పనులను చేయాలనే ఆలోచనలే వస్తూ ఉంటాయి. అవునా? అవును. ఏ గుణం వలన ఏ కర్మో ఇదివరకటి శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా. అలా ఆయా కర్మలయందు ఆయా గుణాలు మనని సహజంగా ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. వాటినే భగవంతుడు మనకి విద్యుక్త కర్మలుగా నిర్దేశిస్తాడు. ఇకనేం, రోగి పాలు కోరుకున్నాడు, డాక్టర్ పాలే చెప్పారు. అవును. అందుచేత మన విద్యుక్త ధర్మాన్ని, కర్మని మనం సులువుగా సుఖంగా చేసేయగలుగుతాం. మన ఇంద్రియాలు, మనస్సు సులభంగా అందులో ప్రవృత్తమవుతాయి. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి జీవనాన్ని గడపడం అంటే ఇదే. మనం ఎవరి కడుపున పుట్టేమో దానిని అనుసరించి ఒక్కోసారి అది మరింత సులభం అవుతుంది, లేదా మరింత కష్టం అవుతుంది. కానీ ఇష్టమైన కష్టమైన అలా ఆ విద్యుక్త రీతిలో చేయడం భగవద్ ఆరాధనే అయిపోతుంది. అయితే కండిషన్ ఏమంటే ఇది భగవంతుడి వలన ఆజ్ఞాపించబడింది, ఆయన ప్రీతి కొరకు చేయబడుతోంది అనే అనుసంధానం తప్పదు. విద్యుక్త ధర్మం కాని దానిని చేసి అలా అనుకోకూడదా? ఇంద్రియాలు మనస్సు ఆశపడేదానిని చేయకూడదా? కూడదా అంటే కూడదని లేదు, కొంచెం కష్టం అంతే. కష్టం అంటే 47వ శ్లోకం చూడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనీతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అన్వయం స్వధర్మః విగుణః అపి అనుష్ఠితాత్ పరధర్మాత్ శ్రేయాన్ స్వభావనీతం కర్మ కుర్వన్ కిల్బిషం న ఆప్నోతి.
తాత్పర్యం, తనదైన కర్మయందు తనకు నచ్చని విషయాలున్నట్లు తోచినా వేరే కర్మని చక్కగా అనుష్ఠించిన దానికన్నా మేలే అవుతుంది. స్వభావసిద్ధమైన దానిని చేస్తే సంసారాన్ని పొందడు కదా. ఏమండి, ఈ శ్లోకం ఇదివరకు వచ్చినప్పుడు స్వధర్మం అంటే కర్మయోగమని, పరధర్మం అంటే జ్ఞానయోగమని చెప్పారు కదూ. అవును, బాగా గుర్తుందే. ఇక్కడ అదే అర్థం, మరి కాస్త నొక్కి చెప్పారంతే. బాగుంది. ఒకటి, మన గుణానికి తగిన కర్మయందు మన ఇంద్రియాలు సహజంగా ప్రవర్తిస్తాయి. 2, జన్మనెత్తే సమయానికి ఏ గుణంతో ప్రధానంగా ఉన్నామో దానికి తగిన కర్మలనే మన విద్యుక్త కర్మలుగా భగవంతుడు నిర్దేశిస్తాడు. 3, అందుచేత వాటినే చేస్తూ ఉంటే సులభము అవుతుంది, నిర్దోషము అవుతుంది, భగవంతుడు సంతోషిస్తాడు. 4, కర్మయోగం వలన సులువుగా మోక్షం వస్తుంది. సరిపోయిందా? సరిగ్గా సరిపోయింది. అయితే ప్రధానమైన గుణం ఒకటి ఉన్నది, కానీ అప్రధానమైన మిగిలిన 2 గుణాలు కూడా ప్రతివారికి ఉండక తప్పవు కదా. అవి వాటికి సంబంధించిన కర్మల్ని ప్రేరేపించేస్తూ ఉంటాయి. దానితో మనకు అప్పుడప్పుడు ఈ కర్మలు చేయడం ఏంటి, వేరే కర్మలు ఎంత మంచివో అంటూ పొరుగింటి కూర మీద ప్రీతిని కలిగించేస్తాయి. మరి ఎలాగా? వివేకాన్ని ఉపయోగించాలి. ఆచార్య ఉపదేశాలని మననం చేసుకోవాలి. అవి చేస్తామనుకోండి, కానీ మన విద్యుక్త కర్మలలో దోషాలు కనిపించేస్తూ ఉంటే 48వ శ్లోకం చదువుకోవాలి. భలే కుదురుస్తున్నారే, చెప్పండి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృత. అన్వయం. కౌంతేయ, సహజం కర్మ సదోషమపి న త్యజేత్ అగ్ని ధూమేన ఇవ సర్వారంభా దోషేణ ఆవృతా హి. తాత్పర్యం, అర్జున, స్వభావసిద్ధమైన కర్మను దోషం అనిపించినప్పటికీ విడవరాదు. పొగచేత ఆవరించబడిన అగ్నిలా అన్ని పనులకి ఏదో ఒక దోషం ఉండక తప్పదు. దోషం అంటున్నారు, ఏంటా దోషం అండి? ఉదాహరణ చెప్పండి. ప్రధానంగా క్లేశాది దోషమే. శరీరం కష్టపడుతుందనో మనస్సుకి ఇబ్బందనో అనుకోవడం. ఓహో, ఒకడికి ఒక వ్యవసాయం విద్యుక్త ధర్మం అయితే, అబ్బో శరీరం అలసట చెందిపోతుందనే ఉద్దేశంతో ఈ కర్మ సదోషమని విడిచిపెట్టేసి వ్యాపారంలోకి వెళ్ళడం, అక్కడ అంతే. ఉద్యోగంలోకి వెళ్ళడం, అది అంతే. ప్రతి అగ్నిభాగానికి అంతో ఇంతో పొగ ఎలా తప్పదో అలా ఏ పనికి అయినా అంతో ఇంతో కాయక్లేశాదుల వంటి దోషాలు ఉండక తప్పదు సుమా అని తన నీడ నుంచి తాను పారిపోలేడు అన్నట్లు చెప్తున్నారు ఈ శ్లోకంలో. సరిగ్గా అర్థమైందా? నాకు పర్ఫెక్ట్గా అయింది. కానండి, ఒక చిన్న అనుమానం. కర్మయోగం సదోషమని విడిచిపెట్టి ఏం చేస్తాడంటారు? జ్ఞానయోగానికి పరిగెడతాడు. వాడికి అనిపిస్తుంది ఏమంటే, ఈ జ్ఞానయోగిని చూడు, ఎంచక్కా ఏ పని చేయనక్కర్లేకుండా కళ్ళు మూసుకుని ఓ మూల కూర్చోవడమే, అందరూ గౌరవించేస్తున్నారు కూడాను, ఎంత బాగుందో ఇది, నాకు ఈ కర్మయోగం వద్దే వద్దు అనేసుకుంటాడు పాపం. ఏమండి గురువుగారు, జ్ఞానయోగం అంటే నిజంగా అంతేనా? కళ్ళు మూసుకుని ఓ మూల కూర్చోవడమేనా? కానే కాదు, మహత్తరమైన ప్రక్రియ అది. బయట నుండి చూసేవారికి ఊరికే అలా కళ్ళు మూసుకుని కూర్చున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనే సంక్లిష్టమైన ప్రక్రియలు అంతర్గతంగా సాగిపోతూ ఉంటాయి గంటల కొద్దీ. అయితే చాలా కష్టమైనదన్నమాట జ్ఞానయోగం. మంచిదే కదా కర్మయోగి దాని మీద ఆశపడితే. కష్టమైనది అనే కారణంతో ఆశపడడం వెర్రితనం. అవసరమా లేదా అని కదా చూసుకోవాలి. ప్రాణాయామం చేయడానికి ముక్కుని నేరుగా పట్టుకునే అవకాశం ఉన్నా తల చుట్టూ చేతిని తిప్పి పట్టుకోవడం కష్టం కనుక అని దాని మీద ఆశపడేవారు గొప్పవారా? మీ ఉద్దేశం? సులువుగా చేయగలిగే కర్మయోగం వలన ఏ ఫలితం వస్తుందో కష్టంగా చేయబడే జ్ఞానయోగం వలన కూడా అదే ఫలితం వస్తూ ఉంటే శ్రమపడడం వృధా కదా. కాస్త వేగంగా ఫలితం వస్తుందని ఎక్కడో విన్నానండి. ఎక్కడో వినలేదు, నా దగ్గరే విన్నావు. ఇది వరకు మొదటి 6 అధ్యాయాలు చెప్పుకున్నప్పుడు ఈ విషయం చెప్పాను. అదే జ్ఞానయోగం ఎందుకు వద్దు అని నా డౌటు. అది ప్రమాదకరం కూడాను. జ్ఞానయోగం చేస్తూ చలించిపోతే ఇంద్రియాలు మరింతగా తిరగబడతాయి. రావణాసురుని చూడు, ఇంద్రియాలు ఒగ్గబెట్టుకుని తపస్సు చేశాడు. కొన్ని ఏవో వరాల్ని పొందినా ఆ తర్వాత ఆ ఇంద్రియాలే ఆయనని అధోగతికి ఈడ్చేసాయి. వాడి ఉదాహరణ ఎందుకండి? ఇంకొకరెవరూ మోక్షాభిలాషులు జ్ఞానయోగం చేస్తూ భ్రష్టమైపోయిన వారు లేరా? ఎందుకు లేరు? మన విశ్వామిత్రుడే చాలు. ఇంద్రియాల్ని నిగ్రహించే ప్రక్రియలో వాటికి వశపడిపోయి వేలాది సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు కదా. మరి కర్మయోగి జ్ఞానయోగిని చూసి ఎందుకు ఆశపడడం?
బుద్ధి లేక. ఓ ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడిని చూసి వీడి పని ఎంత బాగుందో, కష్టపడే కొద్దీ డబ్బు అనుకుంటాడు. వాడు వీడిని చూసి వీడెంచక్కా ప్రొద్దున్న 10 నుంచి సాయంకాలం 5 వరకు పనిచేసి హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు అనుకుంటాడు. పొరుగింటి పొల్లకూర రుచి అన్నట్లు వివేకం ఉపయోగించి మంచి చెడ్డలు నిర్ణయించుకోవాలి. కర్మయోగం చేస్తూ జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా జారిపోయే బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టుకోవడమే కర్మయోగం మానేసి జ్ఞానయోగాన్ని చేపట్టడం. జ్ఞానయోగం అంత ప్రమాదకరమైనది అయితే పరమాత్మ దాన్ని ఊసే ఎత్తకుండా ఉండవచ్చు కదా. నాయనా, ఏం చెప్తాం, లోకంలో అనేక విధమైన ఆసక్తులు కలవారుంటారు. ఎవడికి తగినది వాడికి చెప్పకపోతే ప్రక్కదారులు పట్టేస్తారు. అందుచేత విషయం చెప్తూనే హెచ్చరిక కూడా చేశారు. సిగరెట్ పెట్టి మీద పొగ త్రాగడం ప్రాణాపాయం కలిగించవచ్చు అని వ్రాసినట్ట. చచ, అంత నీచమైన పోలిక నీకెలా తోచిందయ్యా? అంత మరీ తక్కువదేం కాదు జ్ఞానయోగం. తనంత తానుగా సంభావ్యమయ్యే పద్ధతిని విడిచి నేరుగా హఠాత్తుగా జ్ఞానయోగాన్ని ఆశ్రయించడం ప్రమాదం అంటున్నారు తప్ప జ్ఞానయోగాన్ని నిషేధించలేదు శాస్త్రాలు. ఇది బ్రాహ్మణ క్షత్రియాది 4 కేటగిరీలకు కూడా సమానమేనా? సమానమే. వారి వారి నిత్య కర్మానుష్ఠానాల్ని అనుసరించి స్వల్పంగా ప్రవేశికలో మార్పు ఉండవచ్చేమో కానీ ప్రవేశించిన తర్వాత అంతా ఒకటే. అంతా ఒకటే అంటే జ్ఞానయోగనిష్ఠుడైన వాడి స్థితి ఏ కేటగిరీకైనా ఒకే విధంగా ఉంటుంది అని అర్థం. మరి ఎందుకండి 4 కేటగిరీస్గా విభజించడం? మళ్ళా మొదటికొచ్చావా? తమ తమ పూర్వ జన్మలలో ప్రోగు చేసుకున్న సత్వరజస్తమో గుణాల ఫలితంగా ప్రతి వ్యక్తి కొన్ని విధములైన కర్మలని అనుష్ఠించడంలో ప్రీతిని కలిగి ఉంటాడు పుట్టుకతోటే. ఆ ప్రీతికి అనుగుణంగా వారి వారి కర్మలు ధర్మశాస్త్రాల్లో నిర్దేశించబడతాయి. అప్పుడు సులభంగా ఆ కర్మలను ఆచరిస్తూ కర్మయోగాన్ని పరిపక్వం చేసుకుని ఆటోమేటిక్గా జ్ఞానయోగానికి జారిపోయి కృతార్థుడవుతాడు. ఈ దశలో అందరూ ఒకటే కదా? ఒకటే. మరి ఎందుకండి మనుస్మృతిలో బ్రాహ్మణులను ఇలా పలకరించాలి, క్షత్రియులను ఇలా పలకరించాలి అని వ్రాయడం? అందరూ ఒకటేగా. మోక్షాభిలాషులు కాకుండా అర్ధ కామ ధర్మాపేక్షులకి తమ తమ నిత్య కర్మానుష్ఠానాలు సజావుగా సాగాలంటే కొంత లౌకికమైన భావనలు తప్పవు. మోక్షాభిలాషులకి ఆ అవసరం లేదు కనుక అందరినీ వారు ఒకే విధంగా పలకరించాలి. ఇది రూలు. ఓహో, జ్ఞానయోగి కూడా మోక్షాభిలాషే కదూ? ఎందుకు కాదు? కాస్త కష్టమైన మార్గం అది. అంతేకాని మోక్షప్రదాయిని కాకపోదు. అయితే అది క్రమంగా భక్తియోగానికి దారి తీసేలా జాగ్రత్త పడుతూ ఉంటే బేషుగ్గా ప్రమాదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇదివరకు చెప్పినవన్నీ క్రమంగా గుర్తుకొస్తున్నాయి. ఏది మరొక్క మారు జ్ఞానయోగం గురించి చెప్పండి. 49వ శ్లోకం చూడు, బాగా తెలుస్తుంది. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అన్వయం: సర్వత్ర అసక్త బుద్ధి జితాత్మా విగత స్పృహ సన్యాసేన యుక్తః కర్మ కుర్వన్ పరమాం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. తాత్పర్యం: అన్నింటి యందు సంగం విడిచినవాడే మనస్సును తన అధీనంలో ఉంచుకొని తానే కర్త అనే స్పృహను విడిచి ఫలమందు ఆశను త్యజించి కర్మలు చేసేవాడు ధ్యానయోగనిష్టను పొందగలడు. ధ్యానయోగమన్నా జ్ఞానయోగమన్నా ఒకటే కదూ? ఒకటే. జ్ఞానయోగం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది కనుక ఆ పేరుతోనే దానిని పిలిచేస్తూ ఉంటారు. ఆ ధ్యానం ఎలా ఉండాలి? అసలు ధ్యానం అంటే ఏంటి? అవన్నీ ఈ శ్లోకంలోనే ఉన్నాయి. జితాత్మ అన్నారు అంటే మనస్సుని తన వశమందుంచుకొని అని అర్థం. ఆత్మ అంటే మనస్సా? ఆత్మ అనే పదానికి చాలా అర్థాలున్నాయి. శరీరం, మనస్సు, జీవుడు, పరమాత్మ, ఇలా ఏ సందర్భంలో ఏ అర్థం వస్తుందో దానిని ఆ సందర్భంలో స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ మనస్సు అనే అర్థం వస్తుంది. మనస్సుని వశంలోకి తెచ్చుకుంటే ఇక మోక్షమేనా? కాదు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు గొప్ప తపస్సు చేశారు. అంటే మనస్సుని, ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నారు. కానీ వారు ఆ తపస్సుని మోక్షాభిలాషులే చేయలేదు. వారు చేసిన దానిని ధ్యానము అనవచ్చునేమో కానీ జ్ఞాన యోగము అనడానికి వల్ల కాదు. ఒక కోరికతో చేసింది ఆ ఇంద్రియ నిగ్రహం. ఓహో, కోరికలు విడిచి చేయాలన్నమాట. ఇంకా లోతుగా చెప్పారోయ్, కోరిక అనే జాడ కూడా లేకుండా చెయ్యాలన్నారు. దానిని సంగరహితము, అసక్త బుద్ధి అని అంటారు. ఇంకా
ఈ ధ్యానాన్నే భగవంతుడే చేయిస్తున్నాడు అనే భావన ఉండాలి. దానినే కర్తృత్వ త్యాగము అని ఇదివరకు చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో విగత స్పృహ అన్నారు. తాను చేస్తున్నాను అనే స్పృహ కూడా లేకుండా అని అర్థం. ఇంకా సన్యాసేన అన్నారు. ఫలమందాసను త్యజించి. చెప్పేసరిగా కోరిక లేకుండా అని. ఏ కోరిక లేకుండా చేసినా ఇంత చేస్తున్నాను కదా, ఏదో ఒక ఫలం రాకుండా ఉంటుందా అనే లోక సాధారణమైన ఆశను కూడా విడిచి అని అర్థం. ఇదా జ్ఞానయోగపు తీరు. మరి నైష్కర్మ్య సిద్ధి అన్నారేంటి? ఇలా ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేయడం వలన కలిగిన ధ్యానమును పొంది అని అర్థం. నిర్గత కర్మ నిష్కర్మ తస్య భావ నైష్కర్మ్యం అని అర్థం చేసుకోవాలి. తెలియలేదంటే గురువుగారు చెప్తున్నారు. నిర్గత కర్మ నిష్కర్మ తస్య భావ నైష్కర్మ్యం అని అర్థం చేసుకోవాలి. సకల ఇంద్రియములతో చేసే కర్మల విరామ రూపం. కర్మలు చేయడానికి విరామం ఇవ్వడం అంటే చేయకపోవడం. ఏ పని చేయకుండా మూల కూర్చోవడం అంటే ఇదే కదా? కాదు. కర్మల్ని 3 విధాలుగా చేయవచ్చు. శరీరంతో, వాక్కుతో, మనస్సుతో. స్థిరాసనంలో కూర్చున్నాడు గనక శారీరక కర్మలు లేవు. నోటితో ప్రణవసహితమైన నారాయణ నామాన్ని నమః అంటూ చెప్తూనే ఉన్నాడు కనుక వాక్కుకి ఇతర కర్మలు లేవు. మనస్సు భగవద్ అధీనం చేశాడు కనుక మానసిక కర్మలు లేవు. ఇదే నిర్గత కర్మ నైష్కర్మ్యం. మీరు చెప్తున్నది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది. కర్మయోగం చేస్తున్నప్పుడు కర్మయందు మమకారం వదలాలి. తాను కర్త కాడని అనుసంధానం చేసుకోవాలి. ఫలమందు ఆశ ఉండకూడదు అన్నారు. జ్ఞానయోగానికి అదే చెప్తున్నారు. ఏంటి తేడా? నీకు అర్థం కాలేదా? సరే, ఓ ఉదాహరణ చెప్తాను, విను. చెప్పండి. ఓ కుర్రాడు 1వ తరగతి నుండి చదువుకుంటూ ప్రతి ఏడాది పాస్ అవుతూ ఒక్కొక్క తరగతి క్రమంగా దాటుతూ 10వ క్లాస్కి వచ్చాడు. ఇంకో కుర్రాడు 7వ తరగతి వరకు చదివిన తర్వాత వయసు అడ్జస్ట్మెంట్ కోసం లోపాయికారిగా అధికారులను లోపరుచుకొని డబుల్ ప్రమోషన్తో 10వ క్లాస్లోకి వచ్చాడు. ఇద్దరూ ఒకే విధమైన 10వ క్లాస్ పుస్తకాలు చదివినా ఫెయిల్ అయ్యే ప్రమాదం డబుల్ ప్రమోషన్కి ఆశపడిన వాడికే ఎక్కువ. అవునా? అవును. స్టాండర్డ్ చాలా క్రమ పద్ధతిలో రాలేదు. వెరీ గుడ్. అదేవిధంగా కర్మయోగం చేస్తూ చేస్తూ క్రమంగా అది పరిపక్వమయ్యి తనంత తానుగా ధ్యానయోగంగా మారిపోయిన వాడికంటే జ్ఞానయోగాన్ని నేరుగా ప్రారంభించిన వాడికి రిస్క్ ఎక్కువ. మరొక్క మారు వివరించండి ప్లీజ్. ఈ కర్మ నాది కాదు, భగవంతుడిది. దీని మీద నాకు మమత లేదు, దీని ఫలం మీద ఆశ లేదు అంటూ కర్మలు చేయగా ప్రతి కర్మ జరిగేటప్పుడు భగవద్ అనుసంధానం కూడా ఉండడం వలన ఆ రుచి మరిగిన మనస్సు భగవంతుడిని వదలడానికి ఇష్టపడదు. మనసు ఎప్పుడైతే భగవంతుడి మీద పోతుందో ఆటోమేటిక్గా శారీరక వాచిక కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. భగవద్ అనుభూతి వలన కలిగిన తన్మయత్వం వలన ఏం చేస్తున్నామో ఏం చేయవలసి ఉందో తెలియకుండా పోతుంది. అప్పుడుండే జ్ఞానయోగ స్థితినే ఈ పై శ్లోకంలో చెప్పారు. అబ్బో, చాలా బాగుంది. ఈ స్థితే ఇంక మోక్షాన్ని ఇచ్చేస్తుందా? తొందరపడకు. 50వ శ్లోకం చూడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. అన్వయం. కౌంతేయ, సిద్ధిం ప్రాప్తః యథా బ్రహ్మ ఆప్నోతి తథా మే సకాశాత్ సమాసేన నిబోధ యా జ్ఞానస్య పరా నిష్ఠా నిబోధ. తాత్పర్యం. అర్జున, ధ్యానసిద్ధిని పొందినవాడు ఏ విధంగా బ్రహ్మను పొందుతున్నాడో ఆ ప్రకారాన్ని నా నుండి క్లుప్తంగా తెలుసుకో. జ్ఞానమునకు పరమ ప్రాప్యమైనదేదో దానిని చెప్తాను, తెలుసుకో. ఈ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో స్పష్టంగా తెలియడం లేదండి. మనం ధ్యానయోగానికి సిద్ధపడ్డాం. ఎందుకు? ఆత్మస్వరూప సాక్షాత్కారం కోసం. దానిని పొందాలంటే చేయవలసిన ధ్యానయోగం ఎలా ఉండాలో చెప్తాను, విను. అదేంటి? ధ్యానయోగం ఎలా చేయాలో చెప్పేసరిగా ఇంకా ఏంటి? ఇంకొంచెం వివరాలు చెప్పబోతున్నారు 51, 52, 53, 54 శ్లోకాల్లో. మూడింటిని కలిపే చదువుకోవాలి అని గురువుగారు చెప్పారు. ఆ 3 శ్లోకాల వివరాలు 51, 52, 53 శ్లోకాల నుంచి మనం రేపు చదువుకుందాం. ఈరోజు భగవద్గీతలోని శ్రీకృష్ణార్జున సంవాదానికి లోని 18వ అధ్యాయంలో 50 శ్లోకాల అర్థం వరకు మనం తెలుసుకున్నాం. 7037 ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.